బట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, ఆయన ఎడల చేసిన మేలులు ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ పోషించినందుకు, సంరక్షించినందుకు, ఆయుష్నిచ్చినందుకు, క్షేమమిచ్చినందుకు, ప్రయాణాలలో దీవించినందుకు, కాలేజీలో, స్కూల్లో, పని దగ్గర, ఆఫీసులో, ఏ చోటైనా దేవుని సహాయం, దారిలో, ప్రయాణాలలో, ప్రతి చోట ఆయన ఎంతగానో మన వల్ల క్షేమాన్ని ఇచ్చాడు కదా. మన భర్తలు, మన పిల్లలు, మన భార్య, మన పరిస్థితులు, అందరి విషయాల్లో దేవుడు చూపినటువంటి కృప, ఆయన నింపినటువంటి కృప, ఆయన ద్వారా మనం అనుభవించినటువంటి క్షేమ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10 నిమిషాలు చేతులు పైకెత్తి, పర్లేదు ఎత్తండి, చేతులు నొప్పి పుట్టినా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు స్తోత్రం చెప్పండి. జీవితం అంతా ఇదే బతుక, జీవితం అంతా ఇదే బతుక. చేతులు ఎత్తండి, పర్వాలేదు, ఒక 5 నిమిషాలు. ఎంతో మంది ఈ రోజును చూడలేక కాలగర్భంలో కనుమరుగైపోయారు. 30 రోజులు దేవుడు కాపాడాడు. కృతజ్ఞతగా నువ్వు ఏం చెల్లించగలవు? స్తుతి ఆరాధన చెయ్యి, దేవునికి స్తోత్రం చెప్పు. మనసారా చేతులెత్తి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును మౌదును. అందరం కలిసి చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పరిశుద్ధులు నాకంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. ఆడాలి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, ఆనందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ, మౌదునో నేనే మౌదునో. మనసారా పాడుతూ దేవుని స్తుతించండి, మనసారా పాడుతూ దేవుని స్తుతించండి. నేనే మౌదునో,
నీ పాద పద్మములపై ఒదిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలే తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన 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 దేవుని స్తుతించాలి. ఆయన సృష్టికర్త, ఆయన నామస్మరణ నిత్యము మనము చేయాలి. నీ
చప్పట్లు మానకూడదు. ఆమేన్. ప్రభు మహిమ దిగి వచ్చును గాక. ప్రభు మహిమ తన ప్రజలను ఆవరించును గాక. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆనందము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన. సకలము చేయగలని వైపేనా కన్నులేసి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులేసి చూచెదా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. చప్పట్లు కొట్టు, దేవుని కనపరచండి. ఆపకూడదు. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి, దేవునికి కనపరచండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, భాషలు మాట్లాడుతూ దేవుని కనపరచు. మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, మృతులు నిన్ను స్తుతించుదురా.
నేను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. చేతులు పైకెత్తి యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా సకలము. చేతులెత్తు. 5 నిమిషాలు చేతులెత్తలేరు. దేవుని ఆశీర్వాదాలు కావాలి. ఒక 5 నిమిషాలు దేవుని వైపు చూడలేరు. దేవుని దీవెనలు కావాలి. ఎలా వస్తాయి? యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపానిధివి సంపదల ఘనివి సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 2 చేతులు ఊపుతూ చెప్దాం. ఆరాధన స్తుతి ఆరాధన నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆరాధన. ఈ మాసానికి చివరి రోజు ఇది. ఈ నెలంతా దేవుడు కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించు. నీవే యోగ్యుడవయ్యా. చెప్దాం. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఈ మాసమంతా దేవుడు మనమల్ని కృపాక్షేమాలు వెంట ఉంచాడు. నువ్వు దాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే నీ అంత కృతజ్ఞత హీనులు ఎవరు ఉండరు. ఇక నీ అంత దరిద్రులు ఎవరు ఉండరు. దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరువకుము అని 103వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1వ తారీఖు మొదలుకొని ఈ 30వ తారీఖు వరకు దేవుడు కాపాడాడే. ఏదైనా నీ యొద్ద నుండి అడుగుతున్నాడా ఆయన? లేదే. నీవు ఆయనతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆయన పోలికలోనికి మార్చబడాలని కోరుకుంటున్నాడు ఆయన. నీవు ఆయన వలే మార్చబడాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయనతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. బాహ్య సంబంధమైనది ఏది నీ యొద్ద నుండి ఆయన ఆశించడు. కానీ
నీ హృదయాన్ని ఆశపడతాడు ఆయన, నీ మనస్సును ఆశపడతాడు. నీ చేతులతో దేవుని స్తుతించాలి, నీ నోటితో దేవుని స్తుతించాలి, నీ శరీరముతో దేవుని స్తుతించాలి, ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించాలని కోరుకుంటాడు ఆయన. ఆయనలాగా నువ్వు బ్రతకాలని కోరుకుంటాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలవు? అయ్యా నీ రుణము తీర్చుకోలేను అని చెప్పినంత మాత్రాన రుణము తీరిపోద్దా? చాలుద్దా? హల్లెలూయా. దేవుని అనుదినం స్తుతించండి. వాక్య ధ్యానము ద్వారానో, పాటల ద్వారానో, స్తుతించడము ద్వారానో, ఆయన గురించి మాట్లాడడం ద్వారానో దేవుని అనుదినము జ్ఞాపకం చేసుకోండి. కొంత సమయాన్ని ఆయన కొరకు ప్రత్యేకపరచుకోండి. అన్నిటికి సమయం ఉంటుంది కానీ దేవుని మందిరానికి రావడానికి సమయం ఉండట్లేదు. దేవునితో కొద్దిసేపు ప్రార్థనలో గడపడానికి సమయం ఉండట్లేదు. దేవునితో కలిసి సహవాసం చేయడానికి సమయం ఉండట్లేదు. దుష్టుడు ఎంత మోసం చేస్తున్నాడు కదా. కానీ మనకు అవకాశం ఉంది దేవునితో గడపడానికి. చేతులెత్తి మరొకసారి దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన మీ కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మంచి దేవుడు.